రీసెంట్ టైమ్స్ లో దులీప్ ట్రోఫీ అనే పదం చాలా బాగా ఫేమస్ అయింది కదా మామ. అసలు ఈ దులీప్ ట్రోఫీ అంటే ఏంటి, అసలు ఏ టీమ్స్ ఈ ట్రోఫీని ఆడతాయి, అసలు ఈ దులీప్ ట్రోఫీని ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మామ. మనం కాన్సెప్ట్ వైస్ తెలుసుకుందాం. నెంబర్ 1, దులీప్ ట్రోఫీ కాంపిటీషన్ అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే స్టేట్ టీమ్స్ ఉంటాయి కదా మామ, వీటన్నిటిని జోనల్స్ గా డివైడ్ చేసి వాళ్ళ మధ్య ఒక కాంపిటీషన్ పెడతారు. ఈ ట్రోఫీని 1961 లో స్టార్ట్ చేశారు మామ. ఈ ట్రోఫీకి దులీప్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? మన ఫార్మర్ క్రికెటర్ అయిన దులీప్ సింగ్ జీ గారి గుర్తుగా ఈ పేరు పెట్టారు. నెంబర్ 2, దులీప్ ట్రోఫీలో ఆడే టీమ్స్ ని ఎలా ఫామ్ చేస్తారు? రంజీ ట్రోఫీ ఆడే స్టేట్ టీమ్స్ ఉంటాయి కదా మామ, వాటన్నిటిని ముందు జోనల్స్ గా డివైడ్ చేస్తారు. లైక్ నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అండ్ సెంట్రల్ జోన్. నార్త్ జోన్ లో ఈ స్టేట్ టీమ్స్ ఉంటాయి, సౌత్ జోన్ లో ఈ స్టేట్ టీమ్స్, వెస్ట్ జోన్ లో ఇవి, ఈస్ట్ జోన్ లో ఇవి అండ్ ఫైనల్ గా సెంట్రల్ జోన్ లో ఇవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ జోన్ ని తీసుకుంటే, నార్త్ జోన్ లో ఉన్న స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్ టీమ్స్ అన్నింటిలో బాగా ఆడే ప్లేయర్స్ ని పిక్ చేసుకుంటారు. అలా పిక్ చేసుకుని ఒక టీమ్ ని ఫామ్ చేస్తారు. ఆ టీం పేరే నార్త్ జోన్ టీమ్. అలా మిగిలిన జోన్స్ కూడా వాళ్ళ టీమ్స్ ని ఫామ్ చేసుకుంటాయి. అలా టీమ్స్ మొత్తం ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్య ఒక కాంపిటీషన్ పెడతారు. ఆ కాంపిటీషనే దులీప్ ట్రోఫీ కాంపిటీషన్. పాయింట్ నెంబర్ 3, దులీప్ ట్రోఫీ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఈ దులీప్ ట్రోఫీ స్టార్ట్ చేసినప్పుడు అంటే 1961లో డైరెక్ట్గా నాకౌట్ మ్యాచెస్ పెట్టేవాళ్ళు. నాకౌట్ మ్యాచెస్ అంటే ఒక టీం ఇంకో టీంతో ఆడుతుంది, ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతుంది, అలా అన్నమాట. కానీ 1993 నుండి డైరెక్ట్గా నాకౌట్ మ్యాచెస్ కాకుండా ముందు లీగ్ మ్యాచెస్ పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ముందు లీగ్ మ్యాచెస్ ఆడేసి దాని తర్వాత నాకౌట్ మ్యాచెస్ ఆడాలి. 2003లో ఈ 5 జోనల్ టీమ్స్ తో పాటు ఒక ఫారెన్ టీమ్ ని కూడా తీసుకొచ్చారు. అంటే ఈ టీం మొత్తం ఫారెన్ ప్లేయర్సే ఉంటారు, ఇండియన్ ప్లేయర్స్ ఎవరు ఉండరు. కానీ 2009 నుండి ఆ ఫారెన్ టీమ్ ని తీసేశారు. అంతేకాదు లీగ్ మ్యాచెస్ కూడా తీసేసి డైరెక్ట్ గా నాకౌట్ మ్యాచెస్ పెట్టడం స్టార్ట్ చేశారు. 2016లో మళ్ళీ ఫార్మాట్ మారింది. ఈసారి బీసీసీఐ డైరెక్ట్ గా 3 టీమ్స్ ని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ టీమ్స్ కి రెడ్, బ్లూ, గ్రీన్ అని నేమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ 3 టీమ్స్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో గేమ్స్ ఆడతాయి. అంటే ప్రతి టీం మిగిలిన 2 టీమ్స్ లో మ్యాచెస్ ఆడుతుంది. అలా అన్ని టీమ్స్ ఆడిన తర్వాత టాప్ 2లో ఉన్న టీమ్స్ ఫైనల్స్ ఆడతాయి. ఆ ఫైనల్స్ లో గెలిచిన వాళ్ళకి దులీప్ ట్రోఫీ. మళ్ళీ 2022లో కలర్ ఫార్మాట్ ని తీసేసి మళ్ళీ పాత జోనల్ ఫార్మాట్ ని తీసుకొచ్చారు. ప్రజెంట్ కూడా ఈ జోనల్ ఫార్మాటే సాగుతుంది. పాయింట్ నెంబర్ 4, ద కన్క్లూజన్. దులీప్ ట్రోఫీ హిస్టరీ ప్రకారం ఒక జోనల్లో ఆడే ప్లేయర్ ని ఆ జోనల్లో ఉన్న స్టేట్ టీం నుండే సెలెక్ట్ చేయాలి. కానీ ఈసారి బీసీసీఐ రిలీజ్ చేసిన లిస్ట్ లో అలా సెలెక్ట్ చేసినట్టు కనిపించట్లేదు. అది బీసీసీఐ కదా, ఏదైనా చేయగలదు. సో అది మామ దులీప్ ట్రోఫీ గురించి. ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద వీడియో చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో, కంటెంట్ ఎలా ఉందో కింద కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.